అర్నింగ్స్ చూద్దాము. హెల్మెట్ కెమెరా ఆఫ్ చేయి అని చెప్పింది. అక్కడ కస్టమర్ దొరికాడు. ఓకే wait, I will transfer you Google Pay or Phone Pay. You want to take picture, no? Sisi, you look like couple. Welcome back to our channel. This is a Chakri the Avenger Rider. సండే తర్వాత ఇప్పుడు మళ్ళీ థర్స్డేనే స్టార్ట్ చేస్తున్నాను. మధ్యలో చేయలేదు. ఫుల్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉంది. సో ఈరోజు కొంచెం పర్వాలేదు అనిపించి థర్స్డే, అది కాక నాకు రేపు ఆఫ్, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఆఫ్ ఉంది. సో ఈ 3 daysలో రైడ్స్ చేద్దామని ఈరోజు థర్స్డే నైట్ స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 నుంచి మనకు హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి ఒక ప్యాకేజ్ ఆర్డర్ వచ్చింది. సరే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అయితే కొంచెం ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో అని చెప్పేసి ఈ 38 minutes ట్రిప్కి 132 వచ్చింది. సో 132లో ఊబర్ కమిషన్ పోగా 158 వచ్చింది ఒక ఆర్డర్కి, ప్యాకేజ్ ఆర్డర్కి. సో నెక్స్ట్ ఫస్ట్ డ్రాప్ కస్టమరే మనకు ఒక లేడీ కస్టమర్. ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి వచ్చేసాను. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ గమనిస్తే మీకు బెంగళూరులో చాలా చోట్ల పవర్ లేదు. ఈ ఫ్రీ కరెంట్ వచ్చినప్పటి నుంచి మండే, ట్యూస్డే, వెన్స్డే నాకైతే ఇంట్లో చాలా పవర్ కట్ అవుతుందన్నమాట ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో. అలాగే ఇక్కడ కూడా హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో కూడా కరెంట్ లేనట్టుంది. ఈ ఏరియా ఫుల్ లిట్ ఉంటుంది. ఇంతకుముందు వచ్చేటప్పుడు అసలు ఫుల్ చీకటిగా ఉండింది అన్నమాట రూట్ అంతా. కస్టమర్ అక్కడ వెయిటింగ్. సో ఇయర్ బడ్స్ ఏం కొన్నానంటే బోట్ ఆటమ్ 81 కొన్నాను. అంతగా బాగాలేవు. ముందు నేను బోట్ 441 యూస్ చేసేవాడిని. అవి బాగున్నాయి. 2 పోయాయి అన్నమాట. 2 పోతే సరే ఎంత వస్తే ఆ సండే సంపాదించిన దాంట్లో ఎంత వస్తే అంత దాంట్లో కొనుక్కుందాం అనుకున్నాను. సో మనకు 1000 వచ్చింది కాబట్టి ఎక్కువ స్పెండ్ చేయలేదు. జస్ట్ 799 అంటే 800 అనుకోండి. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉంది కదా, దాంట్లో కొనేసాను. ఓకే కస్టమర్ ఇక్కడే ఉంది. $5190. ఇప్పుడు వచ్చేసి మనం గారేబావి పాలె పోవాలి. Let's go and drop the customer. వెళ్ళేనా? అంటే హార్న్ కొట్టిన వినిపించి థ్యాంక్ యూ. ఓకే కస్టమర్ 52 పే చేశాడు, మనకు 52 వచ్చింది. సరే టైము 9 అవుతా ఉంది. 8కి స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు 210, ఒక 15 kilometers తిరిగాను అంతే. సో గారేబావి పాలెలో ఇక్కడ ఆర్డర్స్ వస్తాయని అనుకోను. సో భోంచేసి మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేస్తాను.
అన్ని చిన్న చిన్న ఆర్డర్సే వస్తున్నాయి. అక్కడ గారాబేవపాలెం నుంచి బొమ్మనల్లి, అంటే ఇది వచ్చేసి మడివాళ్ళకి వచ్చాను. మడివాళ్ళ నుంచి మరి బొమ్మనల్లి వెళ్ళాలంట. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను, కాల్ చేద్దాం. ర్యాపిడో కూడా స్టార్ట్ చేశాను, ఒక ఆర్డర్ చేశాను అనమాట. బొమ్మనల్లి నుంచి బీటీఎం లేఅవుట్కి. ఇప్పుడు ప్రస్తుతానికి బీటీఎం లేఅవుట్లో ఇంకొక కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. 10 దాటింది కదా, 22 అవుతుంది. బాగా కొంచెం ట్రాఫిక్ తగ్గింది. 10 ముందర మామూలుగా ఉండదు బాబు ట్రాఫిక్. ఇప్పుడు బీటీఎం నుంచి కోరమంగళ వెళ్ళాలి. కోరమంగళకు 70 రూపీస్ వస్తుంది ఇక్కడ నుంచి. వీడియోతో చెప్పిపోయినా, నాకు అర్థం కాలేదు. డ్రాప్ చేసేస్తానా? Four? Rapidly second order. Customer name Melody and okay. Rapido. Go 180. Makan pa lang on air eh. Các chọn của mình rồi. Ready? Okay. In thế lắm. Okay. You want to take picture, no? Sisi, you look like couple. Look like couple, Sisi, no? Oh, that's all. Bye bye. Bye bye. Bye no. Cái nào con chỉ làm thôi nha. Nha, hình kiểu chơi là. Thôi xin cái này, con bye. Bye bye. Bye bye. Thank you. Yeah. I don't know, change. Wait, I will transfer you. Google Pay or Phone Pay. Thank you. మహానుభావురాలు 53 అంటే 100 ఇచ్చింది. మధ్యలో ఫ్లర్టింగ్ కూడా చేసింది. వాళ్ళ ఫ్రెండ్ మేము ఇద్దరం కపుల్లా ఉన్నామన్నా.
అని చెప్పి ఒక సెల్ఫీ కూడా తీసుకుంది. కొంతమంది ఇలా మంచి కస్టమర్స్ ఉంటారు అన్నమాట. మధ్యలో కూడా అడుగుతూ ఉంది, క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు, ఏమని. సెయింట్ జాన్ సిగ్నల్ నుంచి వీడు అప్పటి నుంచి ఆర్డర్ చేస్తున్నాడు, మిస్ అయితేనే ఉంది. టైం 12:30. ర్యాపిడోలో ఆర్డర్ చేస్తున్నాను, కస్టమర్ వస్తున్నట్టున్నాడు. ఓటీపీ 9391. हेलमेट. हाँ कैमरा होता है ना, मेरे को फाइन लगेगा. हाँ हाँ कितना कितना बीवी करना है बोलो बीवी. shut the fuck up. Where's your कितना room? बीवी करना है भैया. Where's your room? Asangla. Hey, shut the fuck up. Where's your room? कितना बीवी करना. Where's your room? कितना बीवी करेगा. I'm calling next time. I'm calling next time. Oh. Where's your room? Let's go. Let's go. You talk. भैया भैया कितना बीवी करना है. Arey, you भैया don't have to pay anything. Come on, let's go. to भैया it. भैया कितना बीवी करना है बोलो. मैं बीवी करेगा ना. मैं बीवी करेगा. Don't behave. Just don't behave. Where's your room? बीवी Where's your room? Come. Where's your room? Which one is your room? I paid him already. कितना बीवी No, करना नहीं है. करना. मैं करेगा ना. मैं करेगा No. ना. I have already done the payment. Okay. I paid him also for the ride and all. कितना कितना I've already paid him. कितना. अरे कर दिया ना जितना पेमेंट करना था. Where's your room? Oh, Let's go. भैया Asingla. भैया Asingla. Yeah, take care. भैया Asingla. Don't touch him. Bro. I'm waiting for the customer. ఈ కస్టమర్ వచ్చేలాగా లేడు. ఆర్డర్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి అనమాట. ర్యాపిడోలో టక యూ మిస్ ద ఆర్డర్ అని వస్తూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కోరమంగళ ఉన్నాను. 2:30. కోరమంగళలో కూడా స్టార్ట్ చేశానని చెప్పా కదా బిజినెస్. ఈ ఆఫ్రికన్ గర్ల్స్ 3:30 అవుతుంది, ఇంకా ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. ఎవరి బిజినెస్ వాళ్ళది. సో మనకు ఏదైనా ఆర్డర్ వస్తే బాగుంటుంది. అవి చూడండి, మరీ వెంటనే యూ మిస్ ద ఆర్డర్. అస్సలు చాలా కాంపిటీషన్ ఉంది నైట్ టైము ర్యాపిడోలో. ఊబర్లో కొంచెం తగ్గాయి ఆర్డర్స్. NZ రోడ్లోనే అనుకుంటే ఇక్కడ కూడా ఫుల్గా వీళ్ళ పంచాయతీ పెట్టేశారు. తాగేసి రోడ్లో 3:30కు కొట్లాడుకుంటే గొడవలు పెట్టుకుంటున్నారు అనమాట. ఎవరని ఇట్లా మిస్ అయిపోతున్నా. జస్ట్ నేను స్క్రీన్ షాట్ తీసుకునే లోపల ఆర్డర్ మిస్ అయిపోయింది.
నిమాన్స్. ఒక్కటి యాక్సెప్ట్ చేశాను. ఓకే, టైము 3:38. 9431. 94. What is this? I mean, what is this you're showing me? Action camera. Huh? Action camera. Why you're putting camera? I do motor vlogs. Huh? I do motor vlog. No, this is killing me. I don't like it. Huh? I don't like it. Don't show it to me. Okay. I'll turn it off. Turn it off. 84 అయింది. Don't switch on the camera. ఓకే, Why you switching? కెమెరా ఆఫ్ చేయని చెప్పింది. అక్కడ కస్టమర్ దొరికాడు. కస్టమర్తో 84 పే చేసింది. ఏం చేస్తాం, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. ఊబర్లో ఇంకొక ఆర్డర్ వచ్చింది. కాల్ చేస్తున్నాడు కస్టమర్. 354 ఆల్మోస్ట్ 4 అవుతుంది. 4 o'clock కూడా అసలు వీళ్ళ బిజినెస్ ఎట్లే జరుగుతూ ఉందన్నమాట. టీ ఉండాలా? ఓకే, అక్కడ టీ ఉంది. సరే, వీళ్ళ బిజినెస్ వీళ్ళు చేసుకొని నేను టీ తాగి ఇంకా రైడ్స్ కంప్లీట్ చేసుకుంటా. 4 అయితే ఉంది. యల్లంకకు 22 kilometers రైడ్ వచ్చింది. 4 o'clockకి డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి. 7 కల్లా పాపని డ్రాప్ చేయాలి కదా స్కూల్కి. ఇదేదో మలయాళమా తమిళ అర్థం కావట్లే. 22 kilometers బగలూరు వెళ్ళాలంట యల్లంక దగ్గర. సో కస్టమర్కి కాల్ చేస్తాం. ఈ లెఫ్టా? ఇక్కడేనా? చూడండి, అవును, అవెంజర్ అదే సేమ్ అవెంజర్ రైడర్ చక్రి ఇప్పుడు వచ్చింది కదా. అవెంజర్ రైడర్ చక్రి. థ్యాంక్ యూ. హెల్మెట్. ఇట్స్ ఓకే. ఏం జరిగిందంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ చర్చ్ స్ట్రీట్ నుంచి బుక్ చేశాడు కదా, ఈఎంఐ కోసం బుక్ చేశాడు అనమాట 22 kilometers. తర్వాత ఏమైందంటే 22 kilometers బుక్ చేశాడా, ఈఎంఐని ఎక్కించుకొని పొమ్మని చెప్పాడు. సో అతనికి కూడా ర్యాపిడో బుక్ చేసుకోవాలంట. సో ఈఎంఐ ఏం ఐడియా ఇచ్చిందంటే, ఈ రైడ్ క్యాన్సిల్ చేయండి, నన్ను డ్రాప్ చేయండి, అతను ఇంకో రైడ్ యాక్సెప్ట్ చేసుకుంటాడు కదా అనేది చెప్పింది. సో
డ్రాప్ కంప్లీటెడ్ అని చెప్పేసి మార్క్ చేసి క్లోజ్ చేసిన ఆర్డర్ని. ఆ అమ్మాయిని ఇక్కడ లొకేషన్ దగ్గర వచ్చేసి దింపేశారు. సో నాకు చూపించింది వచ్చేసి 256. అదే ర్యాపిడో రైడ్ క్యాన్సిల్ చేయడం వల్ల 343 పే చేసింది అన్నమాట కస్టమరు. ఏరియాలో అంతా పోలీసులు ఉన్నారు. యలంక టైం ఇప్పుడు వచ్చేసి 4:44. మంచి కాఫీ తాగాలి. ఇక్కడ నుంచి ఇంటికి ఎంత దూరం చూస్తాము. 45 కిలోమీటర్స్ ఇంటికి 1 hour 3 minutes పడుతుంది. మధ్యలో ఏదైనా మంచి ఆర్డర్స్ వస్తే బాగుంటుంది టువర్డ్స్ హోమ్. ఇంకా 4:45 అంటే 5 అవుతుంది కదా. 6:30 వరకు కూడా రైడ్స్ చేస్తాను ఇక్కడిక్కడ ఏమన్నా వస్తే. తర్వాత లాస్ట్లో మీకు మొత్తం అమౌంట్ అంతా చూపిస్తాను. ఆ అమౌంట్లో 343 యాడ్ చేసుకోవాలి చూడండి, ఎందుకంటే ఈఎంఐ ర్యాపిడ్లో డ్రాప్ చేస్తాం కదా దానికోసం. రాత్రంతా చేశాను. అక్కడ యల్లంక పోయిన తర్వాత హెబ్బాల వరకు ఆర్డర్ ఏం రాలేదు. హెబ్బాల నుంచి కాడుపీసినల్లి అంటే మారతల్లి సైడు 25 kilometers ఆర్డర్ వచ్చింది. అది కంప్లీట్ చేసుకోవడానికి నాకు 7 పైన అయిపోయిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. అర్నింగ్స్ చూద్దాము. సో థర్స్డే 6:38. సో ఊబర్లో 4 o'clock నుంచి ఫ్రైడే 255. ఇంకా ర్యాపిడోలో కూడా చేశాను. ర్యాపిడోలో అర్నింగ్స్ చూద్దాము. థర్స్డే వచ్చేసి 142. ఫ్రైడే 232. ఇది కాక గుర్తుందా మీకు 353 కస్టమరు క్యాన్సిల్ చేసి వెళ్ళాడు కదా. సో 1620 ఈరోజు అర్నింగ్స్. ఇందులో ఒక 450 పెట్రోల్ తీసేసేయాలి. సో 500 తీసేసిన 1150 అనుకోండి. సో ఒక 10 hours చేస్తే 1100 వచ్చింది ఈరోజు థర్స్డే నైట్ నుంచి ఫ్రైడే మార్నింగ్ వరకు. గొంతు బాగాలేదు ఏమనుకోద్దండి, జలుబు తగ్గింది కానీ గొంతు చేంజ్ అయింది. ఒక 2-3 days పడుతుంది ఇంకా గొంతు సెట్ అవ్వడానికి. సో నా పరిస్థితి ఇలా ఉంది. చేతులు చూస్తే మీకు అర్థమైపోతుంది, మొత్తం నల్లగా అయిపోయినాయి. సో కష్టం పడితేనే డబ్బులు సంపాదించుకోవచ్చు. నైట్ అంతా కష్టపడితే ఒక 1000-1100 అంతే సంపాదించుకునేది ర్యాపిడోలో ఊబర్లో. అంటే చేసే వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ టైం కూడా మార్నింగ్ టైం నుంచి ఒక 12 hours 13 hours చేసి ఒక 1500 సంపాదించుకుని పోయే వాళ్ళు ఉన్నారు. నైట్ టైము ఆర్డర్స్ కొన్ని ఏరియాలో రావు. ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పోవడానికి ఒక 1 hour వేస్ట్ అయిపోతుంది. అట్లా కొంచెం కష్టపడి చేసుకుంటే బాగుంటుంది ఖాళీ టైంలో. నాకు రేపు ఈరోజు వీక్ ఆఫ్ ఉందన్నమాట, అంటే స్లాత్ డే ఉంది మాకు. మంత్లీ 1 time ఫ్రైడే కానీ మండే కానీ ఎక్స్ట్రా వీక్ ఆఫ్ ఇస్తారనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో ఈ టైం యూస్ చేసుకుంటాను నేను. హాలిడే నెక్స్ట్ రోజు హాలిడే ఉంటే నైట్ వెళ్ళిపోతాను. అట్లే పార్ట్ టైమ్గా కూడా 4 hours 5 hours కూడా చేసి పార్ట్ టైం అర్నింగ్స్ అనేది చేసుకుంటాను అనమాట. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.